ఎస్ఆర్ఎస్పీ కాలువలో కారు పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు జలసమాధయ్యారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో అదుపు తప్పిన కారు ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు కృష్ణవేణి అనే మహిళను కాపాడారు. కారు డ్రైవ్ చేస్తున్న ఆమె భర్త ప్రవీణ్, కుమారుడు, కుమార్తె గల్లంతై చనిపోయారు. గజ ఈతగాల్లో ఫైర్ సిబ్బంది వారి డెడ్ బాడీలను బయటకు తీశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ గా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ప్రవీణ్ ఉద్యోగరీత్యా హనుమకొండలోని రామ్నగర్ లో భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి, కొడుకు సాయివర్ధన్ తో కలిసి నివాసం ఉంటున్నాడు. మహిళా దినోత్సవం నెక్స్ట్ డే ఆదివారం వీకెండ్ సెలవు కలిసి రావడంతో కుటుంబంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి కారులో బయలుదేరారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వ సమీపంలోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు ఛాతీలో నొప్పి రావడంతో కారు కాలువలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలో కారు పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు జలసమాధయ్యారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో అదుపు తప్పిన కారు ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు కృష్ణవేణి అనే మహిళను కాపాడారు. కారు డ్రైవ్ చేస్తున్న ఆమె భర్త ప్రవీణ్, కుమారుడు, కుమార్తె గల్లంతై చనిపోయారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది వారి డెడ్ బాడీలను బయటకు తీశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా హనుమకొండలోని రామ్నగర్ లో భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి, కొడుకు సాయివర్ధన్ తో కలిసి నివాసం ఉంటున్నాడు. మహిళా దినోత్సవం నెక్స్ట్ డే ఆదివారం వీకెండ్ సెలవు కలిసి రావడంతో కుటుంబంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి కారులో బయలుదేరారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ సమీపంలోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు ఛాతీలో నొప్పి రావడంతో కారు కాలువలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, కారు ప్రమాదం అప్డేట్స్ ఏంటి? ఈ ఘటన విషాదాన్ని నింపింది. ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ గా ప్రవీణ్ పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగరీత్యా హన్మకొండలో ఉన్నటువంటి రామ్నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే 2 రోజులు హాలిడేస్ కలిసి రావడంతో సొంతూరు నెల్లికుదురు మండలం మేజరాజుపల్లి అతని సొంత గ్రామం. అక్కడికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి. 2 రోజుల పాటు కూడా కుటుంబ సభ్యులతోటి సరదాగా గడపాలి అనుకున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం ఆయన భార్య, 2 పిల్లలతో కలిసి బయలుదేరారు. సరిగ్గా పర్వతగిరి మండలం కుంకపాక సమీపం రావడంతో అతనికి చెస్ట్ లో పెయిన్ వచ్చింది. అస్వస్థకు గురయ్యారు. ఈ కారును తిరిగి మళ్ళీ వరంగల్ వైపు తీసుకువెళ్దామని రివర్స్ చేసే క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడే కొంతమంది స్థానికులు చూడడంతో వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. ముందుకు సీటు భాగంలో ముందు వైపు కూర్చున్నటువంటి భార్యను మాత్రం తాళ్ల సహాయంతో బయటికి తీసుకురాగలిగారు. కానీ అప్పటికే కాలువలో వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. అయితే తల్లి ఒడిలోనే ఉన్నటువంటి బాబు సాయివర్ధన్ 2 సంవత్సరాలు, అతని డెడ్ బాడీ కూడా వెంటనే స్థానికులు బయటికి తీసుకురాగలిగారు. కానీ తండ్రి ప్రవీణ్ కావచ్చు, చైత్రకు సంబంధించినటువంటి 2 డెడ్ బాడీలు కూడా కారులోనే ఇరుక్కుపోయాయి. ఈ కారు కూడా చాలా దూరం కొట్టుకుపోయింది. దీంతో ప్రవాహం ఎక్కువగా ఉంది. వేసంగి పంటకు సంబంధించి కూడా ఎస్ఆర్ఎస్పీకి కొద్ది రోజుల క్రితమే వాటర్ వదిలిపెట్టారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో గాలింపు చేయడం కూడా కష్టంగా మారింది. కొన్ని గంటల పాటు గజయితగాలు కావచ్చు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, ఇటు ఇరిగేషన్, ఇటు పోలీస్ శాఖ, ఇతర స్థానికుల సహకారంతో కూడా గాలింపులు చేపట్టారు. చివరికి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం, కారును కొంత దూరంలో గుర్తించిన తర్వాత DBM 48 నుంచి నీటిని కొంత మళ్లించడం ద్వారా ప్రవాహం తగ్గించారు. ఆ తర్వాత గజయితగాళ్లు ప్రొక్లైనర్ సహాయంతో ఆ కారును అత్యంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాన్ని బయటికి తీసుకొచ్చారు. అయితే వెనక సీట్ లో ఉన్నటువంటి కూతుర్ని బయటికి తీసుకొచ్చే క్రమంలో తండ్రి కూడా అందులో ఉండిపోయి 2 చనిపోయినట్టుగా గుర్తించారు. కూతురు ప్రాణాలు కాపాడే క్రమంలో తండ్రి కూడా అందులో కారులోనే చిక్కుపోవడం, ఈ ప్రమాదంలో వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. మొత్తం 3 చనిపోయారు. ఒక భార్య మాత్రమే స్థానికులు కాపాడగలిగితే ఇటు తండ్రి, కూతురు, కొడుకు 3 కూడా ఇందులో చనిపోయారు. వాళ్ళ డెడ్ బాడీస్ అన్నది కూడా ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఎంజిఎం ఆసుపత్రికి తీసుకురానున్నారు. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలు అందించున్నారు. అయితే ప్రవీణ్ కూడా ఎల్ఐసిలో పనిచేయడం, తర్వాత అందరితోటి కలివిడిగా ఉండడం, ఇటు మేచరాజుపల్లికి సంబంధించినటువంటి దగ్గర కావచ్చు సొంత ఊర్లో, అదేవిధంగా హన్మకొండకు సంబంధించినటువంటి రామ్నగర్ లోనే ఉన్నారు. ఆయన చదువు మొత్తం కూడా హన్మకొండ ఈ ప్రాంతంలో జరగడం, స్నేహితులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అందరితోటి కలివిడిగా ఉండే వాళ్ళ కుటుంబం ఒక్కసారిగా సొంత ఊరికి వెళ్లే
సంతోషంగా వెళ్తున్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఇది ఒక విషాదమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. మొత్తం ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. పిల్లలతో ఎప్పుడు సరదాగా గడిపే ప్రవీణ్ ఆ ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన చనిపోయారు. దీంతో స్థానికులు కావచ్చు, అదేవిధంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరితోటి రోదనలో కూడా కుంగపాకు ఉన్నటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం అంతా కూడా ఆ ఎస్ఆర్ఎస్పీ కాల్ దగ్గర రోదనలు కూడా మారిమోగాయి. ఇప్పుడే కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, స్నేహితులు వాళ్ళందరి అశ్రునయాల మధ్య డెడ్ బాడీలంతా కూడా తీసుకొని ఎంజిఎం తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రస్తుతం ఎంజిఎం హాస్పిటల్ కు ఆ డెడ్ బాడీస్ తీసుకురానున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా కూడా డ్రైవింగ్ చేసే క్రమంలో ఆయనకు చెస్ట్ పెయిన్ రావడం, అస్వస్థ గురి కావడంతో కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కాలువలకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత డెడ్ బాడీలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించున్నారు. అయితే తుంగపాక శివార్లో ఉన్నటువంటి ఈ ఎస్ఆర్ఎస్పీ కాలువ జంక్షన్ దగ్గర గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి. ఇది ప్రమాదకరంగా ఈ ప్రాంతం కెనాల్ దగ్గర ఉంది. చాలా రోజులుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ రక్షణ సేఫ్టీకి సంబంధించిన మెథడ్స్ పాటించాలి, తర్వాత హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కాలువ దగ్గర ఇట్లా అనేక సార్లు ప్రమాదానికి గురై చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరొకసారి ఇవాళ మరొక ఘటనలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చనిపోవడం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పచ్చు. ఈ సంఘటన నేపథ్యంలో అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా రోదనలతోటి మారుమోగుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఈ డెడ్ బాడీస్ అంతా కూడా ఎంజిఎంకి వస్తాయి. ఎంజిఎం లో మాచూరి దగ్గర పోస్ట్ మార్టం అంతా నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అందించున్నారు. జ్యోతి కుటుంబం కారులో ప్రయాణిస్తూ అనుకోండ నుండి మేచరాజపల్లి గ్రామం వైపు తన ఇంటికి వెళ్తా ఉన్నమాట. మార్గ మధ్యంలో ఇక్కడ తీరాజపల్లి కెనాల్ దాటినప్పుడు చెస్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుందని అనగానే వాళ్ళ భార్య మరి చెస్ట్ పెయిన్ వస్తుంది వెనుక పోదామని చెప్పేసి అనగానే వెనుక తిప్పేసింది. అప్పటికి మళ్ళీ అది సివియర్ అయిపోయి అతను ఏం చేయాలని తోచులో డైరెక్ట్ కెనాల్లోకి ఆ వెహికల్ వెళ్ళిపోయింది. ఆమె ఆ కెనాల్లో దుంకే క్రమంలోనే ఆమె కూడా వెహికల్కి వెళ్ళి గ్లాస్ డోర్ ఉంది. గ్లాస్ డోర్ని తీసుకెళ్ళింది. పొంగనే అక్కడ చిన్న బాబు సుమారు 2 years or 3 years ఉంటుంది. అతను కూడా చనిపోయారు. అందులో ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు. సోమవారం కలిసి సంబంధించిన రాయించారు. దాని పాప 5 years పాప ఇద్దరు కూడా కార్లు ఉన్నాయి. పర్సన్ కూడా కంటిన్యూ అవుతుంది. అక్కడ తాగుతాం, ఇంటికి వెళ్ళాక తాగుతా అన్నాను. అయితే నువ్వు తాగక నేను తాగుతాను, మీరు తాగరు కదా అంటే నాకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది, నేను తాగుతా అనుకుంటా ఇట్లా తిప్పిరు. ఆయన అసలు టీ తాగరు, తిప్పుతూనే కదా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అమ్మ 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 కృష్ణ అంటూనే ఉన్నాడు. లోపలికి పోయింది. లోపలికి పోవడంతోనే నేను గ్లాస్ పోతా అంటేనే గ్లాస్ దింపి పిల్లగాన్ని ఇట్లా బయటకు వేసిన. ఇట్లా వంగేసరికి నీళ్ళకి నేను కూడా బయటకు వచ్చిన. నా పిల్లలనే ఉంది, నా భర్తలనే ఉన్నాడు. ఆయన మరి నిజంగా నొచ్చిందా లేకపోతే జోక్ చేసిండా నాతోని? అప్పటికప్పుడు అంత నిమిషంలో అయిపోయింది. అయ్యా మీరు వచ్చేటప్పుడు ఏమన్నా డిస్కస్ చేయాలి, మాట్లాడుకుంటాం, నన్ను ఎప్పుడైనా అమ్మ 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 అంటాడు, ఎప్పుడు నన్ను అనడు, అమ్మ అంటాడు. మా అమ్మని మా ఇంటి నా కొడుకు కాపలా పెట్టి తీసుకొచ్చి మీ అమ్మని నేనే చూసుకుంటా కదా, మీ పెద్ద పడుచుకోకుండా నేనే చూసుకుంటా కదా. అప్పటికి 2-3 సార్లు పడతాను.